హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. ఈసారి పెన్షన్ పంపిణీ విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. తుఫాను కారణంగా పెన్షన్ నవంబర్ 1వ తేదీన పంపిణీ చేస్తారా లేదా, ఎప్పటి వరకు పంపిణీ చేస్తారు, అలాగే ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి రద్దు చేశారు అనే విషయాలన్నీ క్లారిటీగా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నవంబర్ నెల పెన్షన్ల కోసం ముందుగానే అమౌంట్ని బ్యాంకులోంచి విత్డ్రా చేయబోతున్నారు. ఈ నెల 30 లేదా 31న ఉదయం 10 గంటలకు బ్యాంకులోకి వెళ్ళి పెన్షన్ అమౌంట్ తీసుకుంటారు. ఆ తర్వాత ప్రతి నెల ఎలా పంపిణీ చేస్తారో అదే విధంగా నవంబర్ నెల పెన్షన్లు కూడా సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్ళి అందజేస్తారు. నవంబర్ 1వ తేదీ శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అర్హత కలిగిన వారందరికీ అన్ని కేటగిరీల్లోనూ పెన్షన్ అందజేయబడతాయి. అయితే నవంబర్ 2వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు సచివాలయ సిబ్బందికి సెలవు ఉంటుంది. అందుకే ఆ రోజు పెన్షన్ పంపిణీ నిలిపివేయబడుతుంది. తిరిగి నవంబర్ 3వ తేదీ సోమవారం యథావిధిగా పెన్షన్ పంపిణీ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఎవరైతే నవంబర్ 1న పెన్షన్ తీసుకోలేకపోయారో వాళ్ళు నవంబర్ 3న తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లారిటీగా చెప్పాలంటే ఈసారి నవంబర్ నెల పెన్షన్లు నవంబర్ 1న 3వ తేదీల్లో మాత్రమే పంపిణీ అవుతాయి. నవంబర్ 2న ఆదివారం కావడంతో ఆ రోజు నిలిపివేయబడుతుంది. ఇప్పుడు ఎవరికి పెన్షన్ రద్దు చేశారో, ఎవరికి కొనసాగిస్తారో అనే విషయంపై మాట్లాడితే, ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పెన్షన్ రద్దు నోటీసులు వచ్చాయి. వారిలో చాలామంది మేము ఇంకా అర్హులమే అని చెప్పి అప్పీల్ చేసుకున్నారు. అటువంటి వాళ్లకు ప్రభుత్వం రీఅసెస్మెంట్ నోటీసులు జారీ చేసింది. వీరికి వైద్య పరీక్షలు పూర్తయ్యి కొత్త సర్టిఫికెట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పెన్షన్ అందజేయబడుతుంది అని మంత్రి గారు తెలిపారు. కానీ ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులు వచ్చి రీఅసెస్మెంట్ నోటీసు రాలేదో వారికి నవంబర్ నెల పెన్షన్లు నిలిపివేయబడుతుంది. వైద్య పరీక్షల తర్వాత కొత్త సర్టిఫికెట్లో 40% కంటే తక్కువ వైకల్యం ఉంటే పెన్షను రద్దు అవుతుంది. కానీ 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారు 60 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్లయితే వారికి భద్రతా పెన్షన్ కింద 4,000 రూపాయలు అందజేయబడుతుంది. అలాగే 40% కంటే ఎక్కువగా 85% పైగా వైకల్యం ఉన్నవారికి 10,000 రూపాయల పెన్షను ఇవ్వబడుతుంది. కొత్త సర్టిఫికెట్ వచ్చేంత వరకు పాత పెన్షను యథావిధిగా అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెన్షను నిలిపివేయబడదు. మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.